హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మనకి సెన్సెక్స్ నిఫ్టీ అప్లో క్లోజ్ అయినాయి, బ్యాంక్ నిఫ్టీ మాత్రం డౌన్లో క్లోజ్ అయింది. ఇది మనకు నెలలో ఒకసారి రెండుసార్లు జరుగుతూ ఉంటాయని మనం చాలాసార్లు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది. సో ఓవరాల్గా మనకి మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది అని మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నా. నిన్న మనకు ఆల్రెడీ అంత భారీ ఫాల్ తర్వాత కూడా నిన్న నైట్ మనం పెట్టిన తమ్నైల్లో క్లియర్గా చెప్పాను, నిన్న పెట్టిన వీడియోలో అప్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్ విల్ షూట్ అప్ ఓన్లీ టు 25,000కి వెళ్తుంది వెరీ షార్ట్లీ అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఇది మనకి మార్కెట్ సంబంధించింది. ఈరోజు సెన్సెక్స్ మీకు 180 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది, నిఫ్టీ 88 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 139 పాయింట్ అప్లో క్లోజ్ అయింది. దీంట్లో ఒక్క 4 స్టాక్స్ తప్ప మిగతా ఆల్ ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ ఆఫ్ అరౌండ్ 12 స్టాక్స్ తీసుకుంటాం మనం. దాంట్లో 4 మాత్రం డౌన్లో ఉన్నాయి, మిగతావన్నీ అప్లో ఉన్నాయి. ఆ 4 ఏంటంటే అవే మెయిన్ హార్ట్: హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ అండ్ కోటక్ బ్యాంక్. ఈ 4 వల్లే బ్యాంక్ నిఫ్టీ డౌన్లో ఉండి నిఫ్టీని పెరగనీయకుండా ఆపింది. లేదంటే నిఫ్టీ చాలా పెరిగిపోయింది. ఒక స్టేజ్లో 130 పాయింట్స్ వరకు మనకి అప్ ఉంది, కానీ తర్వాత అది 88 పాయింట్స్ అప్లో క్లోజ్ అయ్యింది. యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉందని మీ అందరికీ తెలిసిందే. అది 42,872 వరకు వెళ్ళేంత వరకు, అంటే డౌ జోన్స్ 42,872 వరకు వెళ్ళేంత వరకు అది రివర్స్ అవ్వదు. అది ఒకవేళ కింద పడ్డా, ఒక 100 పాయింట్లు 150 పాయింట్లు కింద పడ్డా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వచ్చేదానికే ట్రై చేస్తూ ఉంటుంది. అందుకని 42,872 వరకు డౌ జోన్స్ని డౌన్ ట్రెండ్ కిందకి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అప్ ట్రెండ్లోనే ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. తర్వాత యూఎస్ మార్కెట్స్ లెవెల్స్ చూస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చున్నాను చూడండి. ఒకవేళ సడన్గా డౌ జోన్స్ రివర్స్ అవ్వాలి, నాస్డాక్ రివర్స్ అవ్వాలంటే ఇక్కడ లెవెల్స్ ఇచ్చున్నాను. ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రమే కిందకి రివర్స్ వస్తుంది, కానీ ఈ లెవెల్స్ పైన ఉన్నంత వరకు అది అప్ ట్రెండ్లోనే ఉంటుంది. ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. తర్వాత రేపు మనకు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనకు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మనకు మెయిన్ ఇష్యూ వస్తుంది. కాబట్టి ఆ నిఫ్టీ ఎక్స్పైరీలో 42,581 డౌన్ సైడ్ లెవెల్, మనకి ఇప్పుడు 42,709 అప్ సైడ్ లెవెల్. ఈ రెండు లెవెల్స్లో 5 క్రాస్ అవుతుందా, ఈ కింద బ్రేక్ అవుతుందా అన్నది మాత్రమే మనకి నిఫ్టీ డిసైడ్ చేస్తుంది. కానీ చాలా మటుకు మనం చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పైరీ డేస్ అన్నీ డెడ్ డేస్ ఉంటున్నాయి. కాబట్టి అంటే డెడ్ అంటే కదలకుండా ఉన్న డేస్ ఉంటున్నాయి. కాబట్టి అది రేపు కానీ ఈ రెండింటి మధ్యలోనే కానీ జరిగింది అనుకోండి, ఇంకెవరేం చేయలేరు, అది ఫ్లాట్ డే ఎక్స్పైరీ అవుతుంది. అది ఒకసారి రేపు వాచ్ చేసుకోండి. అప్ సైడ్ 23,709 వాచ్ చేసుకోండి, డౌన్ సైడ్ 4,581 వాచ్ చేసుకోండి. ఈ రెండు వాచ్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా సరే రేపు తీసుకోండి. తర్వాత మనకి మార్కెట్ రేపు ఎలా ఉంటుంది, మన జనరల్ ట్రెండ్ ఆఫ్ స్టాక్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా. జనరల్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందంటే ఎందుకు అప్ ట్రెండ్లో ఉన్న దానికి రీజన్ మీకు చెప్పాను. ఈరోజు చూడండి మీరు, ఈరోజు మన ఈ నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్, ఇవి కానీ మీరు కానీ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది అని చెప్పని. ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్లో క్లోజ్, ఇక్కడ చూడండి నిఫ్టీ 88 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ -139 పాయింట్ అప్లో క్లోజ్ అయింది. ఇన్ఫీ మీకు అప్లో ఉంది, తర్వాత టీసీఎస్ అప్లో ఉంది, రిలయన్స్ అప్లో ఉంది. ఈ 3 అప్లో ఉన్నాయి కాబట్టి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అప్లో ఉంది. అలానే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ -4 డౌన్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ -12 డౌన్ ఉంది. కాబట్టి ఈ రెండు డౌన్ ఉన్నాయి కాబట్టి నిఫ్టీని పెరగనీయకుండా అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీని డౌన్లో క్లోజ్ చేశాయి. ఈ 5 స్టాక్స్ని కానీ మనం కానీ తీసుకుంటే అవి అన్ని టీసీఆర్ అబోవ్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర వరకు ఉంది, అంటే టీసీఆర్ దాన్ని 1918 దాని టీసీఆర్ అది క్లోజ్ అయింది మీకు 1910 దగ్గర క్లోజ్ అయింది. రేపు కానీ 1918 కానీ క్రాస్ అయితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ క్రాస్ అయితే ఓపెనింగే కానీ దానిపైన కానీ ఓపెన్ అయింది అనుకోండి, ఎందుకంటే దాని జనరల్ ట్రెండ్ సబ్ ట్రెండ్ కాబట్టి దానిపైనే ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కానీ ఒకసారి పైన కానీ ఓపెన్ అయింది అనుకోండి, అది తప్పకుండా 1930కి వెళ్తుంది. అట్లా వెళ్ళిందంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. 581 క్రాస్ అయిన తర్వాత మనకి మధ్యలో 24,709 అని ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ కానీ క్రాస్ అయిందంటే మాత్రం 24,852కి వెళ్తుంది. అది రేపు వాచ్ చేసుకోండి. సో మీరు వాచ్ చేయాల్సిన అప్ సైడ్ లెవెల్స్ వచ్చేది 24,709 అండ్ 24,852. డౌన్ సైడ్ లెవెల్ ఇస్ 24,581. ఈ లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ స్టాక్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా, ఇవి నిన్నటి నుంచి వస్తున్నాను నేను. మీరు తప్పకుండా రోజు దీన్ని వాచ్ చేసుకోండి. రోజు వీటి పొజిషన్స్ మనకి ఇక్కడ ఏ లెవెల్స్ మధ్య ఉందని అనాలిసిస్ వస్తుంటుంది. తప్పకుండా దీన్ని మర్చిపోకుండా చూడండి.
ఈ తర్వాత మనకి చార్ట్స్ చూసుకుందాం. చార్ట్స్ ఈరోజు చూడండి బాగానే మొమెంటం జరిగింది ఈరోజు. అంటే బాగా ట్రేడ్ చేసిన వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చార్ట్ చూసి ట్రేడ్ చేసిన వాళ్ళు మార్నింగ్ అప్ సైడ్ మనీ చేసుకొని ఉంటారు, రివర్స్ వచ్చేటప్పుడు కూడా మనీ చేసుకొని ఉంటారు. తర్వాత లో 1 నుంచి బౌన్స్ అయింది లాస్ట్ 1 o'clock, అప్పుడు లో 1 దగ్గర నుంచి బౌన్స్ అయింది 12:31 అప్పుడు కూడా తప్పకుండా దే మస్ట్ మేడ్ గుడ్ మనీ అనుకుంటున్నాను. సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఈరోజు మొమెంటం ఎలా ఉంది అనేది. ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, ఓపెన్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది, చాలా వరకు కిందకి వెళ్ళి అక్కడి నుంచి లాస్ట్లో కూడా బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చింది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మనకి స్టాక్స్లో ఈరోజు ఇది మన టెలిగ్రామ్ ఛానల్ సంబంధించింది. ఈరోజు మనకి రిజల్ట్స్ చాలా స్టాక్స్ వచ్చాయి. హెచ్ఐఎల్, టాటా పవర్, హెచ్ఆర్ మోటార్స్, లుపిన్, ముతూట్ ఫైనాన్స్, బర్జర్ పెయింట్స్, అపోలో టైర్, తర్వాత జూబ్లీ ఫుడ్, కేపీఐ గ్రీన్, ఇటువంటి చాలా స్టాక్స్ వచ్చాయి ఈ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ అన్నింటినీ నేను రేపు మార్నింగ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మాకు డైరెక్ట్గా ఇప్పుడు మన స్టాక్స్కి ఎలా ట్యాబులర్ కాలం ఇచ్చానో ఆ టైప్లో మీకు ఈ స్టాక్స్ అన్నిటికీ రిజల్ట్స్ నేను పోస్ట్ చేస్తాను. మీరు మా సబ్స్క్రైబర్స్ అంటే మీరు తప్పకుండా నథింగ్ కదా, ఫ్రీగా మీరు దాంట్లో చూసుకోవచ్చు. వీటిలో ఏదైతే ఉన్నాయో హెచ్ఐఎల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటినన్నింటి రోజు మీరు నన్ను ఏదో అడుగుతూ ఉంటారు కాబట్టి నేను అడిగినవన్నీ చెప్తా ఉన్నాను. ఈరోజు కూడా ఎంసీఎక్స్ ఇవన్నీ చెప్పాను కాబట్టి ఇవి రేపు ఆల్రెడీ రిజల్ట్స్ ఉన్న వాటిని నేను పొద్దున్నే టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తామని అనుకునేది డిసైడ్ చేసుకున్నాము. సో రేపటి నుంచి రిజల్ట్స్ ఏమున్నాయో, మెయిన్ రిజల్ట్స్ ఎస్పెషల్లీ F&O స్టాక్స్ ఏమున్నాయో రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ని మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. మీకు ఏమైనా స్పెసిఫిక్గా కానీ మీకు ఏదైనా స్టాక్స్ కావాలి అని చెప్పంటే రిజల్ట్స్ ఉన్న స్టాక్స్ నేను చెప్పేది కావాలి అని చెప్పి అనుకుంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని అడగండి, అవి కూడా యాడ్ చేసేది నేను ట్రై టు పోస్ట్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ మన టెలిగ్రామ్ ఛానల్ సంబంధించింది. మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది దాన్ని వీళ్ళంత మటుకు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. తర్వాత లాస్ట్ మనకి మన ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు బయర్స్ 931 crores, డిఏఎస్ ఈరోజు బయర్స్ 316 crores, టోటల్ 1247 crores బయింగ్ జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టోటల్ టుడేస్ ట్రేడింగ్ అండ్ టుమారోస్ ఎలా ట్రేడ్ చేసుకోవాలన్నదాన్ని డీటెయిల్స్ సంబంధించింది. ఈ మొత్తం మీరు ఓవరాల్గా లాస్ట్ కంక్లూషన్ కిందకి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే 24581 ఆన్ డౌన్ సైడ్, 24709 ఆన్ అప్ సైడ్. ఈ రెండు వాచ్ చేసుకున్నారు. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ట్రేడింగ్ ఏదైనా ఉంటే దాంట్లో ట్రేడ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మా లైవ్ బేస్డ్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోవడం అంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీకు ఈ లెవెల్స్ బేస్డ్ ట్రేడింగ్ అని అలవాటు పడ్డారంటే ఇక మీరు అసలు క్యాండిల్ స్టిక్ జోలికి పోనే పోరు. I hope you will understand this. Subscribe to us. Thank you.